ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభువు. ఈ భూమికి సూర్యగోళము ఎలానో మానవాళికి యేసు అలా. ఆయన జీవితము, చర్యలు, ఆయన వాక్కులు దేవుని గురించి, మనిషి పాప విముక్తి గురించి, దేవుడు ఏం చేస్తాడో, మనిషి ఏమి చెయ్యాలో దాన్ని గురించి సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైన వాటికి, వాస్తవం కాని వాటికి, సత్యానికి అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తున్నది. అది పరలోకానికి మార్గం చూపుతుంది. అయితే క్రీస్తును అనుసరించే వారికి ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడం అంటే విధేయత చూపడము. మనము ఆయన నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానంలోనూ ఉండిపోతాము. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళ్తున్నది వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు. వారు శాశ్వత అంధకారంలోకి వెళ్ళిపోతారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.